హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ తోటి వచ్చేసానండి. జేసీజే అంటే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి మనకి నోటిఫికేషన్ అనేది 14th February 2025న రిలీజ్ చేశారు. అయితే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి. అంటే 20th February 2025 నుంచి మనకి 17th March 2025 నైట్ 11:59 PM వరకు కూడా అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ టు ఆల్ ద జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్. ఈరోజు తప్పకుండా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేసి మీరు ఫస్ట్ స్టెప్ని కంప్లీట్ చేయండి. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. 14th February 2025 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. మనకి ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్కి సంబంధించి మనకి మొత్తము బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. బై ట్రాన్స్ఫర్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి జ్యుడిషియల్ సర్వీస్ క్యాడర్ రూల్స్ 2007 ప్రకారంగా ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. పే స్కేలు 77,840 to 1,36,520. అండ్ మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి aphighcourt.government.in ఆర్ aphighcourt.nic.in అని కూడా ఉంటుంది. ఫ్రమ్ 20 October నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. 17th March వరకు ఈ అప్లికేషన్స్ నైట్ 11:59 PM వరకు కూడా అప్లికేషన్స్ సబ్మిషన్ అనేది చేయవచ్చు. మనకి ఓసీ కేటగిరీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 14 పోస్టులు ఉన్నాయండి. అందులో 4 పోస్టులు ఫర్ ఉమెన్ అండ్ 2 పోస్ట్స్ ఫర్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నటువంటి వారికి, అంటే లోయర్ బాడీ హ్యాండిక్యాప్షన్ ఉన్న వాళ్ళకి, అది కూడా ఆర్థోపెటికల్లీ. తర్వాత ట్రాన్స్ఫర్ వాళ్ళకైతే ఓసీ వాళ్ళకి 7 పోస్టులు ఉన్నాయండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 7 పోస్టులు ఉన్నాయండి. అందులో 3 పోస్ట్స్ ఫర్ ఉమెన్ ఉన్నాయి. బై ట్రాన్స్ఫర్కి ఈ కేటగిరీలో లేరండి. బీసీ కేటగిరీకి వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కేటగిరీ ఏ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. 1 పోస్ట్ ఫర్ ఉమెన్. బి కేటగిరీ వాళ్ళకి 3 పోస్టులు ఉన్నాయి. 1 పోస్ట్ ఫర్ ఉమెన్. సి కేటగిరీ వాళ్ళకి, అంటే సి కేటగిరీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి జెండర్. బీసీడి వాళ్ళకి కూడా 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. బీసీ కేటగిరీలో కూడా ఈ బై ట్రాన్స్ఫర్కి పోస్టులు లేవండి. ఎస్సీ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. 1 పోస్టు ఉమెన్కి ఉంది. బై ట్రాన్స్ఫర్కి సంబంధించి ఎస్సీకి 1 పోస్ట్ ఉందండి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 1 పోస్ట్ ఉందండి. బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయండి. మొత్తం టోటల్ వేకెన్సీస్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఫర్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబిసిడిఈ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టోటల్గా మనకి 40 పోస్టులు ఉన్నాయి. బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి ఓసీ 7, ఎస్సీ 1, ఎస్టీ 2, టోటల్ 10 పోస్టులు ఉన్నాయి. దిస్ నోటిఫికేషన్ ఫర్ కంప్లీట్లీ 40+10 అండి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలుసుకుందామండి. మనకి స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 20th February 2025 అండి. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 17th March 2025 నైట్ 11:59 PM వరకు కూడా అప్లికేషన్స్ ఎలో చేస్తారు అండి. హాల్ టికెట్స్ అనేవి మనకి 7th April నుంచి 16th April 2025 మనకి అవైలబుల్గా ఉంటుంది. సైట్లోకి వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ మనకి 16th April 2025, ఇక్కడ 5 అని పడిందండి బై మిస్టేక్. 16th April గుర్తుంచుకోండి. ఈ 16th April మనం
డేట్ ఆఫ్ ప్రిలిమ్స్ కింద నోట్ చేసుకుంటే మనకి 22 ఏప్రిల్న మనకి క్వశ్చన్ పేపర్ కీ అనేది ఆన్సర్ కీ అనేది హైకోర్టు వారు ప్రొవైడ్ చేస్తారండి. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక అబ్జెక్షన్స్ రైజ్ చేయవచ్చు. ఇది జస్ట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఏమీ తెలియదు అండి. కట్ ఆఫ్ ఎప్పుడు కూడా మెరిట్ లిస్ట్ నుంచి 1:10 బేస్న డిసైడ్ అవుతుంది. ఎవరు కూడా అది మనం ఇది అని చెప్పలేము, ఈ మార్క్ అని చెప్పలేము. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ రైట్స్ రిజర్వ్డ్ విత్ ది హైకోర్ట్ అండి. ఇట్ మే క్యాన్సిల్ ద నోటిఫికేషన్ అట్ ఎనీ స్టేజ్ ఆర్ అట్ ఎనీ టైమ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ఎనీ గ్రౌండ్ ఆఫ్ ఇట్. అంటే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అనేది ప్రిలిమ్స్ అయినాక లేదా మెయిన్స్ అయినాక లేదా ఇంటర్మీడియట్ స్టేట్లో ఎప్పుడైనా కానీ అది క్యాన్సిల్ చేసే రైట్ హైకోర్టు వారితోకే మాత్రమే ఉందన్నమాట. అంటే రిక్రూట్మెంట్ కమిటీ వారికి కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. మనకి ఈ జాబ్ అనేది స్టేట్ అపాయింట్మెంట్ అయినప్పటికీ కూడా సెలెక్షన్ కమిటీ మనకి హైకోర్టులో జ్యుడిషియల్ రిక్రూట్మెంట్ బోర్డు చూస్తుందండి. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ క్యాడర్ రూల్స్ 2007లో చెప్పిన విధంగా ఉన్నటువంటి ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి గాను అప్లికెంట్ ఎవరై ఉండాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో he must possess the bachelor degree in law awarded by any university established in law in India. అలాగే బై ట్రాన్స్ఫర్కి అయితేనేమో possess degree in law and he must be confirmed member or approved probationer in any one of the following categories అని చెప్పి కింద లిస్ట్ ఇచ్చారండి. అంటే వర్కింగ్ స్టేటస్ వాళ్ళకి ఇస్తారు, డిఫరెంట్ వర్కింగ్ స్టేటస్. మీకు అది అంత డీటెయిల్గా కావాలంటే ఎవరైతే బై ట్రాన్స్ఫర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే అవి తెలుసుకోవచ్చు. జ్యుడిషియల్ వర్కింగ్ ఆఫీసర్స్ అని మనం జనరల్గా చెప్పుకోవచ్చు. మనం క్వాలిఫికేషన్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ ఇన్ లా అని చూసాం కదండి. అయితే ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్స్ ఏంటంటే మనకి నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే నాట్ గుడ్ క్యారెక్టర్ ఆర్ అన్ఫిట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ దిస్ జాబ్ అనమాట. అలాగే డిస్మిస్డ్ ఫ్రమ్ ఎనీ సర్వీస్ బై ది హైకోర్ట్, గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ, permanently debarred or disqualified by the High Court or UPSC or State PSC, indirectly directly influenced recruitment cell గనుక ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అటువంటి వాళ్ళు. అలాగే సౌండ్ అండ్ హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి. ఎవరికైతే మోర్ దాన్ వన్ వైఫ్ ఉంటారో వాళ్ళు డిస్క్వాలిఫైడ్. అలాగే వైఫ్ ఉన్నారు అని తెలిసి కూడా ఎవరైతే అలాంటి వ్యక్తులకు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు కూడా disqualified a woman knowingly marrying the person who has already a wife, convicted with any crime involving moral turpitude or arrested అంటే కన్విక్ట్ అయినా అరెస్ట్ అయినా moral turpitude కి సంబంధించినటువంటి అఫెన్సెస్కి వీళ్ళంతా డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ ఫర్ అప్లయింగ్ ది జేసీజే అండి. ఇప్పుడు మనం ఏజ్కి వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే నాట్ కంప్లీటెడ్ ద 35 years ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్. మనకి ఇక్కడ డేట్ ఏమి ఇచ్చారంటే 1 Feb 2025. 1 Feb నాటికి 35 years కంప్లీట్ అయ్యి ఉండకూడదు. అయితే 5 years రిలాక్సేషన్ అనేది మనకి SC, ST, BC, EWSకి ఉంటుందండి. అంటే 35 + 5 years రిలాక్సేషన్ కావాలంటే వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరై ఉండాలి అంటే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 35 + 5 ఉంటుంది. అలాగే డిఫెన్స్ సర్వీస్లో కనుక సర్వీస్ చేసి ఈ ఎగ్జామ్ రాయాలి అంటే కనుక ఆ డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూడ్ చేయబడుతుంది ఏజ్ క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అనమాట. బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నవారికి అంటే హ్యాండిక్యాప్షన్ ఉన్నవారికి ఈ 5 years రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అన్నాం కదా, వీరికి 10 years రిలాక్సేషన్ ఉందండి. అంటే 35 years +
10 years for benchmark candidates. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి 48 years 1st February 2025 నాటికి కంప్లీట్ అయ్యి ఉండకూడదు. మనకి రిజర్వేషన్ వైజ్ చూస్తే బీసీ కేటగిరీలో ABCDE ఈ కేటగిరీ వాళ్ళకి రీసెంట్ అంటే 2024-25 ఇయర్ మధ్యలో తీసుకున్నటువంటి లాస్ట్ 1 year అని అర్థం. రీసెంట్గా తీసుకున్నటువంటి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ని వాళ్ళు అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ అలా అప్లై చేయకపోతే ఏమవుతుంది అంటే దే ఆర్ కన్సిడర్డ్ ఆర్ డిక్లైర్డ్ ఫర్ ద ఎగెనెస్ట్ ఆఫ్ ఓపీ కేటగిరీ. అంటే ఓపీ కేటగిరీ కింద కన్సిడర్ చేయబడతారు, రిజర్వేషన్ కేటగిరీ కింద కన్సిడర్ చేయబడరు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలండి. 8 lakhs ఇన్కమ్ బేస్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఆ సర్టిఫికేట్ తీసుకుని జనరల్గా మనకి MRO ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో ఇస్తారు. అది తీసుకుని వాళ్ళు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు. అలా చేయకపోతే వారిని కూడా జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు, ఓపెన్ కేటగిరీ కింద. SC/ST వాళ్ళకి సంబంధించి రూల్స్ ప్రకారంగా వారు వాళ్ళ రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి వాళ్ళు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నవారు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఆర్థోపెడికల్లీ లోయర్ పోర్షన్ ఆఫ్ డిజేబిలిటీ అంటే అప్పర్ పోర్షన్ నాట్ అలౌడ్ అండి, లోయర్ పోర్షన్ ఆఫ్ డిజేబిలిటీ ఈజ్ అలౌడ్. అటువంటి క్యాండిడేట్స్ JCJకి అప్లై చేయవచ్చు, మెడికల్ సర్టిఫికేట్ని అప్లై చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ SSC 10th సర్టిఫికేట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, లా డిగ్రీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అది కూడా మనకి MRO ఆఫీస్లో ఇస్తారండి, అది కూడా అప్లై చేయాలి. ఈ బర్త్, SSC, క్యాస్ట్ కమ్యూనిటీ, లా డిగ్రీతో పాటుగా నాన్ క్రీమీ లేయర్ BC EWS వాళ్ళు అప్లై చేయాలండి. బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటే కనుక డిశ్చార్జ్ సర్టిఫికేట్ అని ఇస్తారు వాళ్ళకి, అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ బై ది ఎంప్లాయీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ బై ది ఎంప్లాయీ ఇవ్వాలి అంట. అయితే ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చూపించమని చెప్పి మనకి ఒక సర్టెన్ పీరియడ్లో టైంలో అడిగినప్పుడు కనుక ఎవరైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయలేకపోతారో చూపించడానికి స్క్రూట్నీకి వాళ్ళ క్యాండిడేచర్ని డిస్క్వాలిఫై చేస్తారు. తర్వాత ట్రాన్స్ఫర్ బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి సేమ్ డేట్ ఆఫ్ బర్త్, SSC, లా డిగ్రీ, అలాగే కమ్యూనిటీ, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్, సర్వీస్ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళకి సర్వీస్లో. అలాగే వాళ్ళు ఇంకేమైనా సర్టిఫికేట్స్ సంబంధించి వాళ్ళకి ఉంటే కనుక, అంటే సర్వీస్లో ఉండగా లా డిగ్రీ పర్సూ చేసేటప్పుడు వాళ్ళకి పర్మిషన్ లెటర్ ఇస్తారండి, అటువంటివి వాళ్ళ కాండక్ట్, అలా ఎవ్రీ సర్టిఫికేట్స్ రిలేటింగ్ టు దేర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబిలిటీ వాళ్ళు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మనం చూడవలసింది, తెలుసుకోవాల్సింది. మనకి జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది 100 మార్క్స్కి ఉంటుందండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 2 hours ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. తర్వాత ఈ ఎగ్జామ్లో మనకి ప్రతి ఒక్కరు 40% అనేది పాస్ మార్క్ అండి, పాస్ కట్ ఆఫ్ మార్క్, దట్ ఈస్ ఫర్ జస్ట్ ఎలిజిబుల్ ద మార్క్ అంతే. కానీ దాన్ని బేస్ చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అని కాదు, హైయెస్ట్ మార్క్ నుంచి 1:10 మెంబర్స్ని మెయిన్స్ ఎగ్జామ్కి తీసుకుంటారు. కాబట్టి హైయెస్ట్ మార్క్స్ నుంచి డౌన్వర్డ్స్ 10 మెంబర్స్, ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని తీసుకుంటారు, 1:10 అక్కడ కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో జస్ట్ 40
మార్క్ అనేది ఎలిజిబుల్ మార్క్ అండి ఈ ప్రిలిమ్స్లో. కానీ మెరిట్ లిస్ట్ నుంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేవి మనకి మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్తో కలపడం అనేది ఉండదు. జస్ట్ ఎలిజిబిలిటీ ఫర్ క్యాండిడేట్స్ సెలెక్ట్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ మాత్రమే చూస్తారు తప్ప ఈ మార్క్స్ని మెయిన్స్ ఎగ్జామ్లో కానీ ఇంటర్వ్యూ మార్క్స్లో కానీ కలపరు. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అనేది మనకి 3 కేటగిరీస్ 3 పేపర్స్ ఉంటుంది. సివిల్, క్రిమినల్ అండ్ ఇంగ్లీష్ పేపర్. సివిల్ పేపర్ 100 మార్క్స్, క్రిమినల్ పేపర్ 100 మార్క్స్ అండి. అంటే సిలబస్ సివిల్ పేపర్లో ఇచ్చినటువంటి సివిల్ సబ్జెక్ట్స్ అన్నిటిలోనూ సివిల్ పేపర్ ఉంటుంది 100 మార్క్స్కి. క్రిమినల్ సిలబస్లో ఇచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్స్ నుంచి క్రిమినల్ పేపర్ ఉంటుంది 100 మార్క్స్కి. ఇంగ్లీష్ అనేది పేపర్ మనకి 25 మార్క్స్ ఫర్ ట్రాన్స్లేషన్, 75 మార్క్స్ ఫర్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. ఇది కూడా 100 మార్క్స్కి. కంప్లీట్గా మనకి మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్లో 40% మార్క్స్ అనేది ఎలిజిబుల్ మార్క్ అండి. ఆ పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్ అంతే. అందులో వచ్చిన మార్క్స్ని మెయిన్స్ రిటర్న్లో వచ్చినటువంటి అగ్రిగేట్ మార్క్స్కి కలపబడవు, సెలక్షన్ కోసం కూడా కలపబడవు. ఓన్లీ ఇంగ్లీష్ పేపర్లో 40% మార్క్స్ వస్తే ఆ పేపర్ ఎలిజిబుల్ అయినట్లు, అంతేగాని ఆ మార్క్స్ కౌంట్ చేయరు. ఎక్కడ అంటే మెరిట్ లిస్ట్ చూసేటప్పుడు, సెలక్షన్ ఇచ్చేటప్పుడు ఆ మార్క్స్ని యాడ్ చేయరు. అలాగే ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈచ్ పేపర్కి 3 అవర్స్ ఉంటుందండి ఎగ్జామ్ టైం అనేది. సివిల్కి 3 అవర్స్, క్రిమినల్కి 3 అవర్స్, ఇంగ్లీష్ పేపర్కి 3 అవర్స్. మినిమం సెక్యూర్డ్ మార్క్స్ మనకి రిటన్ ఎగ్జామ్లో ఎలా ఉంటాయంటే ఈడబ్ల్యూఎస్కి, బీసీకి, ఎస్సీ ఎస్టీకి ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనకి ఈడబ్ల్యూఎస్కి 55 మార్క్స్ ఎలిజిబుల్ మార్కు, కానీ ఓవరాల్గా అగ్రిగేషన్ 60 మార్క్స్ రావాల్సి ఉంటుంది. బీసీ వారికి ఎలిజిబుల్ మార్కు 55 అండి, ఓవరాల్గా అగ్రిగేట్ మార్క్స్ 55% రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలిజిబుల్ మార్క్ 45% అండి, ఓవరాల్ 3 పేపర్స్ మీద అగ్రిగేట్ మార్క్స్ 50% రావాల్సి ఉంటుంది. అలా ఎవరైతే అగ్రిగేట్ మార్క్స్ని క్రాస్ చేస్తారో వారు మాత్రమే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేయబడతారు. అంటే ఇప్పుడు సివిల్ పేపరు సపోజ్ ఒక బీసీ కేటగిరీ క్యాండిడేట్స్ని తీసుకుంటే సివిల్ పేపరు 50 మార్క్స్ వస్తే ఆ పేపర్ పాస్ అయినట్లు, క్రిమినల్ పేపర్లో 50 వస్తే పాస్ అయినట్లు, కలిపితే 55% రావాలి అగ్రిగేట్ మార్క్స్. అటువంటి క్యాండిడేట్ని మాత్రమే ఇంటర్వ్యూకి పంపిస్తారు. అంటే ఏదో ఒక పేపర్లో మెరిట్ వస్తే, అంటే మోర్ దాన్ 50 వస్తే ఇంకొక పేపర్లో 50 వచ్చినా కూడా అక్కడ అగ్రిగేట్ మార్క్ అనేది కవర్ అవుతుంది. బై ట్రాన్స్ఫర్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీ ఆర్ బీసీ వాళ్ళకి 55% అనేది పాస్ మార్క్ ఫర్ ఈచ్ పేపర్, అగ్రిగేట్ మార్కు వాళ్ళకి 60% రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45 మార్క్స్ అనేది పాస్ మార్కు, అగ్రిగేషన్ వాళ్ళకి 50% రావాల్సి ఉంటుంది. ఇంకా మనకి వైవా అంటే ఇంటర్వ్యూ మనకి 50 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్ 100 మార్క్స్కి ఉంటుంది, మెయిన్స్ 300 మార్క్స్కి ఉంటుంది, ఇంటర్వ్యూ 50 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్వ్యూకి ఆబ్సెంట్ అయిన క్యాండిడేట్ని డిస్క్వాలిఫైడ్ కింద తీసుకుంటారండి. ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ ఏంటంటే 1:3 తీసుకుంటారు. మెయిన్స్లో ఎవరైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో ఒక పోస్ట్కి 3 తీసుకుంటారండి. మెరిట్ ఎవరైతే వచ్చారో అక్కడి నుంచి డౌన్వర్డ్స్ 3 మెంబర్స్ కట్ ఆఫ్ అక్కడ ఉంటుంది. మోర్ దాన్ 1కి కనుక సేమ్ మార్క్స్ వస్తే కనుక వారిని కూడా సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మార్క్స్ మనకి ఓసీకి ఈడబ్ల్యూఎస్కి 60% మార్క్స్, బీసీకి 55% మార్క్స్, ఎస్సీ ఎస్టీకి 50% మార్క్స్
రావాల్సి ఉంటుంది. అంటే ఈ 50లో 60%, ఈ 50లో 55%, 50లో 50% ఫర్ SC/ST. ఇలా ఇంటర్వ్యూలో కూడా అగ్రిగేట్ మార్క్ అనేది రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూ మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్ మెరిట్ బేస్ పోస్ట్ అనేది సెలెక్షన్ ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ మనకి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా సివిల్ పేపర్లో, క్రిమినల్ పేపర్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అందులో నుంచి మనకి ప్రిలిమ్స్ ఎగ్జాము అలాగే మెయిన్స్ ఎగ్జామ్ రెండు కూడా ఇదే సిలబస్ అండి. మనకి సివిల్ పేపర్కి సంబంధించి సిపిసి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ యాక్ట్, ఇండియన్ స్టాంప్ యాక్ట్, ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బోత్ సివిల్ పేపర్లో, క్రిమినల్ పేపర్లో రెండిట్లోనూ ప్రొవైడ్ చేస్తారు అండి. క్రిమినల్ పేపర్లో మనకి సిఆర్పిసి, ఇండియన్ పినల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్, జోనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనకి క్రిమినల్ పేపర్కి ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్. ఇవి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి సిలబస్ అండి. ఇప్పుడు మనం అప్లికేషన్ అలాగే ఫీజ్ పేమెంట్ గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ మనకు ఆన్లైన్ ప్రాసెస్ అండి. మనం అఫీషియల్ వెబ్సైట్, హైకోర్టు వెబ్సైట్లో వెళ్ళి మనం అక్కడ అప్లై పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ అన్నీ, ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి అలాగే ప్రిస్క్రైబ్డ్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది ఆన్లైన్ ప్రాసెస్లో. ఇక్కడ మనకి ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 1500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండి. SC/ST వాళ్ళకి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు. ఆ ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయవలసి ఉంటుందండి. ఇది నాట్ రిఫండబుల్. ఎప్పుడు అంటే ఒకవేళ ఈ అప్లికేషన్ రిజెక్ట్ చేసినా బై ఎనీ రీజన్ ఆర్ క్యాన్సిల్ చేసినా బై హైకోర్ట్ ఫర్ ఎనీ రీజన్ ఈ ఫీజ్ పే చేసింది ఆల్రెడీ రిఫండ్ పడదండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ మనకి స్క్రీనింగ్ టెస్ట్కి మాత్రమే చెప్తున్నాను. ఆప్షన్ 3 సెంటర్స్ వరకు ప్రతి క్యాండిడేట్ పెట్టుకోవచ్చండి. ఉన్న సెంటర్స్ ఏంటంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఈ సెంటర్స్లో ఎనీ 3 సెంటర్స్ మీకు నియరెస్ట్ ప్లేసెస్ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. అయితే మీరు పెట్టుకున్న 3 కాకుండా ఇంకేదైనా ప్లేస్ కూడా మీకు సెంటర్గా రావడానికి అవకాశం ఉంది. హైకోర్టు వారు కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ తోటి అలా మీరు పెట్టుకునే సెంటర్ కూడా మీకు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి సెంటర్ అనేది మనకి హైకోర్టు స్పెసిఫై చేస్తుందండి. అది ఈ ప్రిలిమ్స్కి ఇచ్చిన సెంటర్స్లోనే ఏదో ఒక సెంటర్ అయితే అయి ఉంటుంది. జనరల్గా విజయవాడ మనకి మెయిన్స్కి ఇస్తారండి సెంటర్ ఏపీ నోటిఫికేషన్కి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ నోటిఫికేషన్ ఆన్ JCJ 2025. ఎవరైతే జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే జడ్జ్ అవ్వాలనుకుంటున్నారో వారంతా ఈరోజే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్ని చక్కగా అటెండ్ చేసి మంచి స్కోర్ తోటి మీరందరూ సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎవరికైనా సరే JCJ క్లాసెస్ కావాలి అంటే కనుక మీకు ఇక్కడ నెంబర్ ప్రొవైడ్ చేశాను కదండి, ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో ఈ జ్యుడిషియల్ క్యాడర్ రూల్స్ 2007కి సంబంధించిన రూల్స్ అలాగే ఈ నోటిఫికేషన్ రెండు కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డీటెయిల్గా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.